హాయ్ ఫ్రెండ్స్, కొత్త వెజ్ బిర్యానీ రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ముందుగా కుక్కర్ని తీసుకున్నాం. అందులో సరిపడినంత ఆయిల్ని వేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేస్తాము. అలా వేసిన తర్వాత వాటిని బాగా కాసేపు నూనెలో వేగనిస్తాం. ఇలా ఆనియన్స్ను బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు నూనెలో వేపుతాము. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా సామాన్లు మనం వేసుకోవాలి. నేనైతే ఇది బయట షాప్స్లో 10 రూపీస్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అది కొని ఇందులో వేస్తున్నా. ఈ సామాన్లను మనం ఆల్రెడీ బాగా వేగుతున్న ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. ఇలా బాగా వేగిన బిర్యానీ మసాలా సామాన్లో మనం కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన మసాలాలో మనం ఇప్పుడు బిర్యానీకి సరిపడినంత రైస్ను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ను తీసుకున్నాను. దాన్ని బాగా వాటర్లో కడిగి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. సో ఈ విధంగా రైస్ని ఆ మసాలాలో బాగా కలిపి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఇలా బాగా మరిగిన దాంట్లో కావాల్సినంత కారం మరియు రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఇందులో బాగా కలుపుతాము. ఇలా బాగా మరుగుతున్న దాంట్లో ఇప్పుడు మనం బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా బాగా కలిపాక ఇంకా మనం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇదిగో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్! నేనైతే దీనిని కేవలం 1 విజిల్ వచ్చినంత వరకే ఉంచాను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? నేను చూడగానే నా నోరైతే ఊరిపోతుంది. మరి మీకెలా ఉంది? నేను తీసి చూసినట్టయితే బిర్యానీ చాలా పొడిగా ఉంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.